విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం ఇక్కడ నుంచి వాళ్ళ చక్రాస్ని హీల్ చేయొచ్చా? దూరంగా ఉండేవాళ్ళు అంటే మన దగ్గరకు రాలేరు, ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళ చక్రాస్ని మనం హీల్ చేయొచ్చా? కరెక్ట్ సార్, అందుకే నేను క్రిస్టల్ హీలింగ్ అంటున్నాను. ఓ యూ కెన్ సెండ్ ద ఎనర్జీ ఫీల్డ్, అంటే క్వాంటమ్ త్రూ కూడా మీరు ఇక్కడుండే మీ అబ్బాయిని అమ్మాయిని ఎవరైనా సరే చేయొచ్చు హీలింగ్స్. ఓ వెన్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద పర్టికులర్ చక్రాస్, ఓకే. కనెక్ట్ విత్ ద క్రిస్టల్స్. క్రిస్టల్ త్రూ కూడా మనం ఎక్కడైనా ఉన్నవాళ్ళు, సో ఆన్లైన్ త్రూ అండ్ వాళ్ళు మనకు అంటే కనెక్షన్ లేరు, వాళ్ళని కూడా హీల్ చేసే కెపాసిటీ క్రిస్టల్ త్రూ మనము తీసుకురావచ్చు. యా, వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది తీసుకురావచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మందికి మనం అనుకున్నట్టుగా డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా, ఎన్ని హాస్పిటల్కి పోయినా తగ్గవు కొన్ని జబ్బులు. ఎస్, అంటే అతని శారీరక లోపం అనుకోవాలా, లేదంటే నెగటివ్ ఆరానా, లేదంటే నెగటివ్ ఎనర్జీనా? దిస్ ఇస్ కమ్స్ అండర్ డౌట్ సార్. ఓకే. ఇప్పుడు నేను డౌట్తో ఏదైనా తీసుకోండి, ప్లెసిబో ఎఫెక్ట్ అనేది చూసుంటాను. అవును అవును. సో అందులో జస్ట్ మందు ఇవ్వకుండా ఒక షర్ట్ బటన్ ఇస్తేనే తగ్గిపోతుంది ఒక పెద్ద మనిషికి. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చాలా చాలా సెలైన్ వాటర్ కానివ్వండి, ప్లేన్ వాటర్, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దిస్ ఆల్ కమ్స్ అండర్ యువర్ ట్రస్ట్. ఫ్రమ్ యువర్ ట్రస్ట్ అండ్ మైండ్ క్లారిటీ త్రూ కూడా మీకు ఇది జరుగుతుంది. ఎంత కెపాసిటీ నమ్మకం పైన పెట్టగలరు. సో డౌట్ వెన్ యు ఆర్ ఇన్ ఎ లో ఫ్రీక్వెన్సీ, డౌట్స్ అనేవి, సో మీరు చాలా వరకు అస్సలు ఇంకా ఏదైనా సరే మనుషుల పైనే కాదు, వస్తువు పైన కూడా, చేసే పదార్థం పైన కూడా ఇది కరెక్టేనా, ఇందులో కరెక్ట్ న్యూట్రిషన్ ఉన్నాయా, ఇదంతా అంటే ఒక ప్లాస్టిక్ అని వింటాం, రైస్, వన్ డే రైస్ కూడా ప్లాస్టిక్దే అయి ఉంటుంది అనే అపోహ చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది. అంతే కదండి. సో అదేదో యాడ్ చూసారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎక్కడో ఒకటి జరిగింది కాదనట్లే, కానీ దట్ ఈస్ అంటే అది ప్రతి ఒక్క చోట జరుగుతుంది అని కాదు కదా, ఎక్కడో మాకే జరగవచ్చు కదా అని వాళ్ళ బాధ. అది ఎందుకు ఫీల్ అవ్వాలి? ఓకే, అవసరం లేదు, జస్ట్ ఫీల్ ఫ్రీ. మీరు అది జస్ట్ ప్లాస్టిక్ ఉన్నా కూడా ఒక నమ్మకంతో తీసుకుంటున్నారు అంటే ఆ ప్లెసిబో ఎఫెక్ట్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. హౌ దట్ ఓల్డ్ మ్యాన్ క్యూర్డ్ హిజ్, అంటే అప్పటికప్పుడు తన రిలీఫ్ ఎలా పొందాడు, ఇవన్నీ చాలా చాలా మీ ట్రస్ట్ వర్తి, సో ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి వెన్ యూ ఆర్ ట్రస్టింగ్ సమ్మన్, వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ నమ్మకం కుదరకపోవచ్చు, ఎందుకంటే తెలియదు వాళ్ళు ఎవరో. సో ఈ నమ్మకాలనే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయా మ్యామ్? ఎస్ సార్. ఇప్పుడు ఎలా అంటే సార్, నేను మీతో మాట్లాడుతున్నాను, వెన్ ఐఎమ్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ, సో నాకు నా మనసుకి అప్పుడే అర్థమైపోతుంది దిస్ ఇస్ జెన్యూన్ ఆన్సర్ అని, అప్పుడే ప్రశాంతత అనేది మనం ఫీల్ అవుతాం. దెన్ యూ కెన్ అనలైజ్ దట్ దిస్ ఇస్ trustworthy or not. When your heart is repeating telling to you this is not true, ఇది కరెక్ట్ కాదు అన్నది మన హార్ట్ కంటిన్యూస్గా చెప్తూనే ఉంటుంది, మనం అది వినము. మనం ఎందుకు వినమంటే గోలలో పడిపోయాం. వెన్ యు ఆర్ నాట్ లిజనింగ్ యువర్ హార్ట్, యు ఆర్ మేకింగ్ ద రాంగ్ డెసిషన్స్, రాంగ్ చాయిస్. మన రెండు భుజాల మీద అట్లాస్ మోస్తాడు చూడండి భూమిని, ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు ఆఫీసు, ఈ రెండు మోస్తుంటాం మనం. ఇంకా ఎక్కడండి ఇవన్నిటికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది మిగతా వాటికి? సరే, మైండ్ కామ్ డౌన్ చేసి రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటే వీ కెన్ బ్యాలెన్స్ అ లిటిల్ బిట్. సూపర్ అండి, ఈజీ. అంటే మ్యామ్ ఇప్పుడు ఈ చక్రాల శుద్ధి కార్యక్రమం అంటే క్లెన్జింగ్, ఈ చక్రాస్ క్లెన్జింగ్ ఏదైతే ఉందో ఇది ఎన్ని రోజులు చేస్తారు? దీనికి నిబంధనలు ఉంటాయా? ఏమన్నా ఆహార నియమాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? కరెక్ట్ సార్, ఆహార నియమాలు అన్నారు కాబట్టి రూట్ చక్రాకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవరైతే మనీ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత డెట్స్ అండ్ ఫియర్, యాంగ్జైటీ బాధపడుతుంటారో వీళ్లకు ఆ ఫుడ్ కంపల్సరీ వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో, అంటే మనకు క్యారెట్ కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, ఇవి పండుతాయి కదా పంటలు, ఇవి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి, తినాలి, డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. సో యూ విల్ మేక్ ద డిఫరెన్స్. అండ్ కలర్ కూడా మీరు రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయాలి. అండ్ బీజ మంత్ర ఇస్ లామ్. సో మీ టంగ్ ఇది, ఎస్, మీ టంగ్ ఇది డోర్సమ్ అంటారు, పైన తగలాలన్నమాట, లామ్.
లమ్ 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 అనేది ముద్ర వేసి ఒక రెడ్ కలర్ క్లాత్ పైన కూర్చొని మీరు జపిస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్ ఆఫ్టర్ హీలింగ్ విత్ క్వాంటమ్. సో అదే ఎన్ని రోజులు చేయాలంటదండి? ఎస్ సార్ అబ్సల్యూట్లీ. డయాగ్నోస్ సెషన్ అయితే 1 day ఉంటుంది. ఓకే. వాళ్ళ డెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి 21 days 40 days లేకపోతే 11 daysలోనే కంప్లీషన్ జరుగుతుందా అనేది డెసిషన్ తీసుకుంటాము. 11 daysలో చాలా మందికి ఆపేస్తాము. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఇంకా చాలా పెద్ద ఇష్యూ ఉంది, సో క్లియర్ అవ్వాలి అనుకుంటే తప్ప ఒక 21 days to 41 days యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. అండ్ నియమాలు నిబంధనలు అట్లా ఏమైనా ఉంటాయండి? కొన్ని అంటే ఫీల్ ఫ్రీ టు ఈట్ ఎనీథింగ్ అంటాను నేను, బట్ వెన్ కమ్స్ టు కొన్ని అంటే చాలా వరకు మనకు హ్యాబిట్స్ ఉంటాయి, అవన్నీ కొంచెం మార్పులు మీరు చేసుకుంటున్నారు అంటే డ్రింకింగ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, కొన్ని మార్పులు తగ్గించి చూస్తే ఖచ్చితంగా అందులో రిజల్ట్స్ అనేవి. మందు తాగితే మోక్షం లభించదా అండి? డైరెక్ట్ పైకి పోతారు సార్. అంతే కదా సార్, మన వాళ్ళు రోజు తాగి అలా అలా మీరన్న ఆ స్టేట్ లోకి వెళ్ళిపోతారు, శూన్య స్థితి అంటారు, 0 స్టేట్కి వెళ్ళిపోతారు తాగి. కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో వెన్ యు ఆర్ అడిక్షన్ విత్ ద ఆల్కహాల్ ఏమవుతుంది, మళ్ళీ మీరు అంటే అది నార్మల్ అయ్యాక హెడ్ ఏక్స్, తర్వాత ఏదేదో ఇష్యూస్, అండ్ దట్ లీడ్స్ టు అంటే చాలా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవి, మీ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అవి, ఇవన్నీ సఫర్ అవుతారు. ఓకే. వెన్ యూ డూ ద సింపుల్ మెడిటేషన్, ఎక్స్థెటిక్ ఒక స్టేజ్ అనేది ఉంటుంది. ఓకే. వితౌట్ ఎనీ అంటే మందు అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ అది లేకుండా కూడా మీరు మత్తుని ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. హిప్నాటిజం చేస్తుంటారు చాలా మంది. హిప్నాటిజంలో మత్తులోకి తీసుకెళ్ళి అంటే అసలు ఊహించలేమన్నమాట. సో అలాంటిది స్పిరిచువాలిటీ త్రూ కూడా యూ కెన్ యాక్సెస్ టు దట్ స్టేజ్ విత్ ప్యూరిటీ, విత్ క్లారిటీ, విత్ ప్రొటెక్షన్. అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేశారంటే మళ్ళీ ఇప్పుడు మందుకి బానిస అవుతారు కదా, అలా అవ్వరు. యూ విల్ బికమ్ ద అథారిటేటివ్. ఓకే. సో మందు మానిపిస్తారు దీంతో? డెఫినెట్లీ సార్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డ్రాప్ ద దట్. ఉన్నారండి చాలా మంది మందు మానలేక మందుకు బానిసైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో వాళ్ళని కూడా మనం హీల్ చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు చాలా వరకు మనకు ఉంటాయి కదా సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్, వీటిలో చాలా ప్రాక్టీసెస్ చేయిస్తారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా హీలింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు అంటే దే విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, రైట్. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ మన క్వాంటమ్ థెరపీలో మాట్లాడుకునేవి ఈ 2 మాటలే కదండి. సో వీటితో అంటే మందులు, సర్జరీలు, చికిత్సలు ఏం లేకుండా ఏ జబ్బునైనా ఏ సమస్యనైనా నయం చేయవచ్చు అనేది ప్రాక్టికల్గా సాధ్యమండి క్వాంటమ్ థెరపీలో? సార్ ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ కనెక్టెడ్ అయి ఉంది. ఫస్ట్ అదే అర్థం చేసుకోండి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా రైట్. మీ డిసీజ్ కూడా వన్ ఆఫ్ ద వే.